గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, ఈ వీడియోలో ఏంటంటే మనకి ఎన్మ్యాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్మ్యాప్ అంటే ఏం లేదు గైస్, సింపుల్ గా చెప్పాలంటే మనకి ఎన్మ్యాప్ అనేది ఒక ఇంపార్టెంట్ టూల్ గైస్. అది వచ్చేసి ఒక ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్ వచ్చేసి మనకి. అది వచ్చేసి మనం ఖాళీ లైనక్స్ లైనా యూజ్ చేయొచ్చు, లేదంటే వేరే లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ లైనా యూజ్ చేయొచ్చు ఇన్స్టాల్ చేసుకొని, లేదంటే విండోస్ లాగా యూజ్ చేయొచ్చు గైస్. అది వచ్చేసి ఏంటంటే దాని ఒక యూజెస్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్టికులర్ స్కానింగ్ ఐపీ అడ్రస్ అనేది స్కాన్ చేయొచ్చు గైస్ ఎన్మ్యాప్ యూజ్ చేసి. తర్వాత వచ్చేసి ఆ ఒక ఐపీ అడ్రస్ లో పర్టికులర్ మిషన్ లో ఎన్ని పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్ పోర్ట్స్ ఉన్నాయి అనేది స్కాన్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి దాని యొక్క దాని యొక్క వర్షన్స్, లేదంటే దాని యొక్క ఓఎస్ డిటెక్షన్ చేయొచ్చు, లేదంటే ఫైర్ వాల్ బైపాస్ చేసి స్కాన్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా వనరబిలిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు గైస్. ఇలా డిఫరెంట్ గా అయితే యూజ్ చేస్తారు ఎన్మ్యాప్ అనేది. మీకు ఫ్యూచర్ వచ్చే పార్ట్స్ వైజ్ అయితే ఎన్మ్యాప్ అనేది ఫుల్ కోర్స్ అయితే తీస్తా, పార్ట్స్ వైజ్ అయితే తీస్తా. అక్కడైతే మీకు ఫుల్ గా అయితే చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కమాండ్స్ అయితే చెప్తున్నాను గైస్ ఎన్మ్యాప్ అనేది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాల్ లైనక్స్ అయితే ఓపెన్ చేసా. ఓపెన్ చేసి నేనైతే ఏం చేస్తానంటే ఇక్కడ నాకు టెర్మినల్ అయితే ఓపెన్ చేస్తా. టెర్మినల్ ఓపెన్ చేసి ఏంటంటే sudo అని చేస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే sudo అనేది సూపర్ యూజర్ అయితే మీరు రన్ చేయకుంటే ఎన్మ్యాప్ అనేది రన్ కాదు. ఖచ్చితంగా సూపర్ యూజర్ అయితే ఉండాలి గైస్, లేదంటే నార్మల్ యూజర్ అయితే మీకు ఎన్మ్యాప్ అనేది స్కాన్ చేయదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి నేనైతే సూపర్ యూజర్ అయితే ఎంటర్ అయ్యా. ఇక్కడ వచ్చేసి నేనైతే ఎన్మ్యాప్ అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చా. ఎంటర్ అని ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కమాండ్స్ అనేది ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తారు. ఇక్కడ డిఫాల్ట్ గా -L, -R ఇలా డిఫరెంట్ పోస్ట్ డిస్కవరీ, తర్వాత స్కానింగ్ టెక్నిక్స్, ఇలా డిఫరెంట్ పోర్ట్ స్పెసిఫికేషన్ అండ్ స్కాన్ ఆర్డర్, స్క్రిప్ట్ స్కాన్, సర్వీస్ అండ్ వర్షన్ డిటెక్షన్, ఓఎస్ డిటెక్షన్, టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్, ఇలా డిఫరెంట్ ఫైర్ వాల్ అండ్ ఐడియాస్ ఎవేజన్ అండ్ స్పూఫింగ్, ఇలా డిఫరెంట్ స్కాన్స్ అయితే చేయొచ్చు గైస్. ఎన్మ్యాప్ అనేది ఒక ఇంపార్టెంట్ టూల్ హ్యాకింగ్ లో. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎలా స్కాన్ చేయాలని చూపిస్తా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఒక కమాండ్ వచ్చేసి ఏంటంటే ఎన్మ్యాప్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తానండి. ఇక్కడ నా మెటాస్ప్లాయిట్ అయితే రన్ చేసా. వెయిట్ గైస్, ఇక్కడ చూపిస్తాడు నా మెటాస్ప్లాయిట్ అనేది. ఇక్కడ చూడండి నా మెటాస్ప్లాయిట్ అనేది ఆల్రెడీ రన్ చేశాను నేను. ఇక్కడ జస్ట్ లాగిన్ ఇస్తా. ఇక్కడ చూడండి ఎంఎస్ఎఫ్ అడ్మిన్. ఓకే, ఇప్పుడు ఎంఎస్ఎఫ్ అడ్మిన్ ఇచ్చా. ఇక్కడ నేనైతే నా ఐపీ అడ్రస్ అయితే తెలియదు ఈ యొక్క మెటాస్ప్లాయిట్ ఇది. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మేము ఫైండ్ అవుట్ చేయాలంటే ఐఎఫ్ కాన్ఫిగర్ చేసి మన ఐపీ అడ్రస్ అయితే చూడొచ్చు. ఇప్పుడు నేనైతే దీని ద్వారా అయితే ఇప్పుడు చూడండి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే నెట్ డిస్కవర్ అనేది స్కాన్ చేసి నా ఒక లోకల్ నెట్వర్క్ లో రన్ అయ్యే ఐపీ అడ్రస్ అయితే చెక్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ప్రీవియస్ అయితే చెప్పాడు నెట్ డిస్కవర్ గురించి అయితే. నెట్ డిస్కవర్ అయితే రన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ -R స్పేస్ నా కాల్ లైనక్స్ ఒక ఐపీ అడ్రస్ ఏంటంటే ఐఎఫ్ కాన్ఫిగర్ ఎంటర్ ఇచ్చా. ఇక్కడ ఉండగా నాకు కాల్ లైనక్స్ ఒక ఐపీ అడ్రస్ ఏంటంటే 192.168.129.143 కదా. దీని అయితే నేను కాపీ చేసేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. వెయిట్, సారీ గైస్, ఒక నిమిషం రీఓపెన్ అయితే చేస్తుంది అడిగినాను. ఇక్కడ చూడండి ఐఎఫ్ కాన్ఫిగర్ రన్ చేసి నేనైతే ఈ యొక్క కమాండ్ ని, ఈ యొక్క ఐపీ అడ్రస్ అయితే పేస్ట్ చేసుకున్నాను. నా కాల్ లైనక్స్ ఐపీ అడ్రస్ ని కాపీ చేసేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే నా రూటర్ కాడ నుంచి అయితే నేను స్కాన్ చేయాలనుకుంటున్నాను ఐపీ అడ్రస్. ఇక్కడ వచ్చేసి నా రూటర్ ఐపీ వచ్చేసి డిఫాల్ట్ అడ్రస్ అయితే గైస్. ఇక్కడైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రూటర్ మీ యొక్క ఐపీ అడ్రస్ కి అయితే ఈ ప్రతి ఒక్క మీ యొక్క రూటర్ కి డిఫాల్ట్ అయితే ఇదంతా ఒకటి ఉంటుంది గైస్. చాలా మందికి లాస్ట్ ఇక్కడైతే 29 ఇలా డిఫరెంట్ ఈ యొక్క డిజిట్స్ అయితే రూటర్లకి ఒక పర్టికులర్ రూటర్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి పర్టికులర్ డివైస్ అనేది చేంజ్ అయ్యేది లాస్ట్ ఇది ఒకటి ప్రతి రూటర్ కి. అంతే గైస్, ఇక్కడ 192.168.29.1 అనేది నాకు డిఫాల్ట్ రూటర్ ఐపీ అడ్రస్. నేను ఇక్కడైతే జస్ట్ స్లాష్ చేసి 16 అయితే ఇస్తా. 16 గైస్ 24 అయితే ఇస్తా. 16 ఇవ్వచ్చు, 8 ఇవ్వచ్చు, 24 ఇవ్వచ్చు. నేనైతే 24 ఇచ్చేసి ఎంటర్ ఇచ్చా. ఎంటర్ ఇవ్వగానే నాకు లోకల్ నెట్వర్క్ లో రన్ అయ్యే సర్వీసెస్ అన్ని ఇక్కడ చూపిస్తాయి చూడండి. ఇక్కడ ఈ యొక్క ఐపీ అడ్రస్ అనేది నాకు లోకల్ నెట్వర్క్ లో రన్ అయ్యేది.
ఈ యొక్క 5 లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి 1 అనేది నాకు రూటర్ ఐపీ గాయస్. కనీసం నేను స్టాప్ చేస్తా. ఇక్కడ వచ్చేసి నాకు రూటర్ ఐపీ ఇది వచ్చేసి 192.168.29.1 అనేది. తర్వాత వచ్చేసి 21 ఇది వచ్చేసి విర్చువల్ బాక్స్ వచ్చేస్తుంది మనకి ఐపీ అడ్రస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా ఒక టీవీది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అజూర్ వేవ్ టెక్నాలజీ. అజూర్ వేవ్ టెక్నాలజీ వచ్చేసి ఏంటంటే గాయస్ మన దీనైతే స్కాన్ చేస్తా ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది మనకు తెలియదు ఐపీ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా అంటే ఇది నాకు తెలియదు కాబట్టి నేను ఒక ఓఎస్ అనేది ఫైండ్ చేయాలి. ఈ ఐపీ అనేది ఏ ఓఎస్ రన్ చేస్తుంది ఈ ఐపీ అడ్రస్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఎన్మ్యాప్ స్పేస్ -1 ఇస్తా. వెయిట్ గైస్, -1 ఇచ్చి స్పేస్ ఇచ్చి నేనైతే ఆ ఒక ఐపీ అడ్రస్ అయితే పేస్ట్ చేసా. పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ ఇచ్చా. ఎంటర్ ఇవ్వగానే అది ఏం చేస్తుందంటే నా ఒక ఐపీ అడ్రస్ అయితే స్కాన్ చేసింది. స్కాన్ చేసి ఇక్కడ చూడండి గైస్, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్ ఎన్మ్యాప్ అనేది స్టార్ట్ చేసింది. ఎన్మ్యాప్ స్కాన్ రిపోర్ట్ ఫర్ 192.168.29.84 ఈ యొక్క ఐపీ అడ్రస్ అయితే స్కాన్ చేశా. స్కాన్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి నాట్ షోన్ 977 క్లోజ్ టీసీపీ పోర్ట్స్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి 77 ఇది వచ్చేసి డిఫాల్ట్ స్కాన్ గైస్. టీసీపీ అనేది మనం ఒక పర్టికులర్ యూడిపి పోర్ట్స్ అనేది స్కాన్ చేయకుండా జస్ట్ మెన్షన్ చేయకుంటే డిఫాల్ట్ గా అయితే టీసీపీ పోర్ట్స్ అనేది స్కాన్ చేస్తుంది. ఇక్కడైతే నేనైతే నెక్స్ట్ చెప్తా కొంచెం క్లియర్ గా అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఓఎస్ అనేది స్కాన్ చేస్తాను కదా. ఇక్కడ చూడండి నా యొక్క మ్యాక్ అడ్రస్ వచ్చేసి ఈ యొక్క ఐపీ అడ్రస్ ఒక మ్యాక్ అడ్రస్ ఏంటంటే 34 ఇలా ఉంది కదా. ఇది వచ్చేసి మ్యాక్ అడ్రస్. నెక్స్ట్ ఏంటంటే డివైస్ టైప్ అంటే ఏంది గైస్, ఏం లేదు ఇక్కడ వచ్చేసి జనరల్ పర్పస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రన్నింగ్ వచ్చేసి ఏంటంటే ఏ ఓఎస్ రన్నింగ్ అవుతుంది లైనెక్స్. మనం వచ్చేసి లైనెక్స్ రన్ అవుతుంది కదా అక్కడ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ సిపిఈ వచ్చేసి ఇక్కడ లైనెక్స్ కెర్నల్ వచ్చేసి 2.6. తర్వాత ఓఎస్ డీటెయిల్స్ అంటే ఏం లేదు గైస్, లైనెక్స్ 2.6.9 అనేది రన్ అవుతుంది. ఇక్కడ నెట్వర్క్ డిస్టెన్స్ అనేది హోప్ అంటే 1 అనేది ఇది గైస్. ఇప్పుడు వచ్చేసి ఇది అయితే ఈ యొక్క ఐపీ అడ్రస్ అనేది లైనెక్స్ అనేది మనం ఫైండ్ చేసాం కదా. ఇప్పుడు ఈ యొక్క ఐపీ అడ్రస్ మనం ఐపీ అడ్రస్ చూడలేదు కదా ఇందాక వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి నాకు మెట్స్ప్లైట్ అనేది ఐపీ అడ్రస్ ఇది లైనెక్స్ కదా. నేను ఇలాగ ఐపీ అడ్రస్ చూడలేదు. ఇప్పుడు చూపిస్తా చూడండి మీ యొక్క దీని యొక్క ఐపీ అడ్రస్. ఇక్కడైతే ఏం లేదు గైస్, ఐఎఫ్ కాన్ఫిగ్ అనేది ఇస్తే మనకైతే ఐపీ అడ్రస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటర్నెట్ అనేది కదా పైన. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ 192.168.29.84 ఇది వచ్చేసి మనకి స్కానింగ్ లో లోకల్ నెట్వర్క్ స్కానింగ్ చేస్తే ఇక్కడైతే మనకి చూపించింది చూడండి 192.168.29.84 ఇది గైస్. మనం ఎప్పుడైనా స్కాన్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ డివైస్ మన లోకల్ నెట్వర్క్ లో కనెక్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి డిఫాల్ట్ గా వచ్చేసి అయితే మనకి టీసీపీ పోర్ట్స్ అనేది స్కాన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ ఏంటంటే గైస్, ఒక స్కాన్ చేయాలంటే నెట్వర్క్ లో బేసిక్ కమాండ్ ఏంటంటే నెట్వర్క్ లో ఎన్మ్యాప్ కమాండ్ జస్ట్ ఎన్మ్యాప్ అని టైప్ చేసి ఆ ఐపీ అడ్రస్ పేస్ట్ చేస్తే చాలు గైస్ మనకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ యొక్క ఐపీ అడ్రస్ అయితే కాపీ చేస్తాను. మళ్ళీ 84 కదా, జస్ట్ 84 అని ఇచ్చి ఎంటర్ చేసా. ఎంటర్ చేయగానే ఇదైతే డిఫాల్ట్ గా అయితే ఏం చేస్తుంది అంటే ఎన్మ్యాప్ అనేది టీసీపీ పోర్ట్స్ అనేది స్కాన్ చేస్తుంది డిఫాల్ట్ గా. మనకైతే పోర్ట్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి సార్. టీసీపీ పోర్ట్స్ సపరేట్, యూడిపి పోర్ట్స్ అనేది సపరేట్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి డిఫాల్ట్ స్కాన్ అయితే ఎన్మ్యాప్ స్కాన్ రిపోర్ట్ ఫర్ 192.168.29.84 అనే దానికి పోస్ట్ అనేది అప్ అయింది. నాట్ షోన్ 977 క్లోజర్ టీసీపీ పోర్ట్స్ అని చూపిస్తుంది. అంటే ఏం లేదు గైస్, ఇదేంటంటే డిఫాల్ట్ స్కాన్ చేసేటప్పుడు ఒక 1000 పోర్ట్స్ అనేది మెయిన్ పోర్ట్స్ అంటే ఇంపార్టెంట్ పోర్ట్స్ అనేది స్కాన్ చేస్తుంది కాబట్టి ఇక్కడైతే మనకి 977 అనేది క్లోజ్ లో ఉంటాయి పోర్ట్స్. రిమైనింగ్ ఎంత ఉంటాయంటే మనకు వచ్చేసి 23 పోర్ట్స్ అనేది ఓపెన్ లో ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి ఈ పోర్ట్స్ అనేది ఆ లైనెక్స్ సిస్టమ్ లో అయితే ఓపెన్ లో ఉంటాయి. 21 పాయింట్ అంటే ఏం లేదు గైస్, ఎఫ్టిపి 22 అనేది SSH తర్వాత టెలినెట్ SMTP డొమైన్ HTTP ఇలా డిఫరెంట్ పోర్ట్స్ అనేది అయితే దాంట్లో రన్ అవుతున్నాయి.
ఈ యొక్క పోర్ట్స్ గురించి అయితే మీకు నెట్వర్క్ వీడియోస్ అయితే చూస్తే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది. లేదంటే మీరు అయితే కన్ఫ్యూజ్ అవుతారు గైస్. ఈ యొక్క పోర్ట్స్ గురించి తెలియకుంటే ఈ యొక్క నెట్వర్కింగ్ అనేది టాపిక్ వచ్చేసి నెట్వర్క్ ఎందుకు వస్తుంది. మీరు నెట్వర్కింగ్ అనేది చూస్తేనే మీకు ఇది అయితే అర్థం అవుతుంది క్లియర్ గా అయితే ఎన్మ్యాప్ గురించి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి బేసిక్ పోర్ట్ గైస్. TCP అనేది స్కాన్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే యూడిపి పోర్ట్స్ ని స్కాన్ చేయాలనుకుంటాను. యూడిపి పోర్ట్స్ ఎలా స్కాన్ చేస్తా? ఇక్కడ ఏం లేదు గైస్, సింపుల్ గా చెప్పాలంటే ఎన్మ్యాప్ స్పేస్ హైఫన్ స్మాల్ ఎస్ ప్లస్ క్యాపిటల్ వి, సారీ గైస్, క్యాపిటల్ యూ అని ఇస్తానే మనకి ఏం చేస్తారంటే ఇక్కడ ఎన్మ్యాప్ అనేది ఇచ్చాం కదా, హైఫన్ ఇచ్చేసి స్మాల్ ఎస్ అని ఇస్తే స్కాన్ స్మాల్ ఎస్ అంటే, తర్వాత వచ్చేసి యూ అని ఇస్తే యూడిపి పోర్ట్స్, యూడిపి అని అర్థం దానికి. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే యూడిపి పోర్ట్స్ అనేది స్కాన్ చేస్తాం. జస్ట్ అయిపోయిన ఇచ్చేసి జస్ట్ ఎంటర్ ఇస్తాం. ఎంటర్ ఇవ్వంగా అనేది ఏం చేస్తారంటే యూడిపి పోర్ట్స్ అనేది స్కాన్ చేసి నీకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది గైస్. రిక్వెస్ట్ పెట్టి అది 3-way హ్యాండ్ షేక్ అనేది జరుగుతుంది కాబట్టి స్కాన్ చేసి రిక్వెస్ట్ తెచ్చుకోండి, కొంచెం టైం తీసుకుంటుంది యూడిపి పోర్ట్స్ అయితే. లెట్స్ వెయిట్ గైస్, చూద్దాం. మాక్సిమం ఫాస్ట్ అయితే అక్యూరసీ అయితే కొంచెం ఫాస్ట్ గా ఉండాలి గైస్. నేను ప్రీవియస్ గా అయితే ఫేస్బుక్ హ్యాకింగ్ అనేది పెట్టా కదా మన ఛానల్లో, అదైతే స్ట్రైక్ పడింది గైస్. అందుకోసం అయితే ఇప్పటి నుంచి అయితే కొంచెం దగ్గర ఇల్లీగల్ ఉండే కంటెంట్ అయితే ఛానల్ అయితే పోస్ట్ చేయాలనుకోవట్లేదు. మీకు అలాంటి వీడియోస్ అయితే చేయడం అయితే చేస్తా, కానీ ఆ ఒక వీడియోస్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా. ఆల్రెడీ మన ఛానల్లో ఫేస్బుక్ హ్యాకింగ్ అనేది స్ట్రైక్ పడి రిమూవ్ చేసింది యూట్యూబ్ అయితే. ఆ ఒక వీడియోని అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా. అక్కడ నుంచి అయితే మీరైతే చూడొచ్చు. ఓకే గైస్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కానీ అక్కడైతే అడగచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మన ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చా. ఓకే గైస్, ఇక్కడ చూడండి మనకైతే ఇదైతే టైం తీసుకునేలా ఉంది. యూడిపి స్కాన్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది. నేనైతే స్టాప్ చేస్తా. ఇది గైస్ యూడిపి స్కాన్ అంటే, మీరైతే స్కాన్ చేయండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మీకైతే ఒకసారి ట్రై చేయండి మీరైతే. నెక్స్ట్ వచ్చేసి టీసీపీ పోర్ట్స్ అనేది ఎలా స్కాన్ చేస్తామంటే, ఇక్కడ ఏం లేదు గైస్, సింపుల్ గా చెప్పాలంటే సేమ్ కమాండ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే యూ బదులు టీ పెట్టాలి, క్యాపిటల్ టీ పెడితే టీసీపీ పోర్ట్స్ అనేది స్కాన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ టీ పెట్టేసి ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ చూడండి గైస్, టీసీపీ పోర్ట్స్ అనేది ఫాస్ట్ గా అయితే స్కాన్ జరిగింది. ఇక్కడ చూడండి ఆల్రెడీ టీసీపీ పోర్ట్స్ స్కాన్ చేసాం కాబట్టి ఇక్కడ అయితే సింపుల్ గా అయితే స్కాన్ అయ్యి ఫాస్ట్ గా వచ్చింది మనకైతే రెస్పాన్స్. ఇక్కడ చూడండి ఇవన్నీ టీసీపీ పోర్ట్స్ చూడండి గైస్, ఇక్కడ టీసీపీ స్లాష్ అని. ఈ విధంగా అయితే మనం అయితే ఎన్మ్యాప్ అనేది ఒక పోర్ట్ స్కానింగ్ అనేది చేస్తాం గైస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క పోర్ట్ స్కానింగ్ జరిగింది కదా, ఇప్పుడు వచ్చేసి దీని యొక్క సర్వీసెస్ ఎలా ఫైండ్ చేయాలి. సర్వీసెస్ అంటే ఎలా ఫైండ్ చేయాలంటే ఇప్పుడు చెప్తాడు గైస్. జస్ట్ ఇక్కడైతే పైకి సేమ్ కమాండ్ అయితే యూజ్ చేస్తాను నేనైతే. ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ వి ఇచ్చేస్తా, హైఫన్ స్కాన్ సర్వీస్ వర్షన్ ఇది ఇచ్చేసి జస్ట్ ఎంటర్ ఇచ్చా. ఎంటర్ ఇవ్వగానే ఏం చేస్తుంది అంటే ఇది మనకి ఒక వర్షన్ అయితే స్కాన్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడైతే మనకి TCP పోర్ట్స్ అనేది స్కాన్ చేసింది కదా, ఇప్పుడు జస్ట్ కొంచెం టైం తీసుకుంటుంది గైస్ దాని యొక్క సర్వీస్ అనేది ఏంటంటే వర్షన్ ఒక డిటెక్ట్ చేయడానికి. ఇక్కడ చూడండి గైస్, స్కాన్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడైతే మనకైతే ఇక్కడ చూడండి TCP అయితే ఓపెన్ లో ఉంది కదా, ఇలాగా స్కాన్ చేసినప్పుడు FTP యొక్క వర్షన్ అయిందంటే ఇక్కడ గైస్ VSF TDP 2.3.4 ఈ యొక్క వర్షన్ అయితే రన్ అవుతుంది FTP పోర్ట్ అనేది. ఇలా డిఫరెంట్ ఒక వర్షన్స్ అయితే ఫైండ్ చేసేసి మనం అయితే దీన్ని అయితే వల్నరబిలిటీ అనేది ఫైండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం గైస్. ఇంతే గైస్ ఈ వీడియోలో అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మరిన్ని వేరే కమెంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే గైస్, చాలా మంది ఏంటంటే డౌట్స్ అయితే అడుగుతున్నారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కానీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ చెప్పాను మీకు, డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. Okay, thanks for watching.